వాక్యంలో మనం ఏం చూడగలమంటే పాపము చేత దేవుని చేత కొట్టబడి లేదంటే పాపం చేత వచ్చిన ప్రతిఫలం చేత మనలో ఆరోగ్యం పోయింది, మన ఎముకలలో స్వస్థత లేదు, మనం ఎంతో వేదనతో విచారణతో మనం ఈ భూలోకంలో ఉండినప్పుడు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన స్నేహితులు మన బంధువులు మన దగ్గర ఎవరు ఉండరండి. మనకు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మన బంధువులు మన స్నేహితులు మన దగ్గరికి ఎవరు రారు. అంటే ఆ విషయం మన పాపమును బట్టి వచ్చిందని మనం గ్రహించాలా. మన పాపమును బట్టి మనలో సంతోషం నెమ్మది లేనప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు, అసలు మనలో బలమే లేనప్పుడు, మన శరీర విషయం చూస్తే మన బలము తగ్గిపోయినప్పుడు కూడా అలాంటి స్థితిలో ఉండగా ఇంకా నన్నెవరు విడిపించగలడు, నా పాపం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు, నాకున్న ఈ యొక్క శరీర బలహీనతల నుంచి నన్ను ఎవరు విడిపించగలరు, నా పాపం వలన వచ్చిన ఈ ప్రతిఫలాన్ని నన్ను ఎవరు తీసివేయగలరు. అలాంటి స్థితిలో ఉండగా దేవాది దేవుడు మన మీద ప్రేమ చూపి ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఈ విషయాన్ని మనం గమనిస్తే